ఇది మొత్తం పోర్ట్ ఏరియా. ఈ లోపల మొత్తం షిప్పులు ఉన్నాయి అక్కడ, పెద్ద పెద్ద నేవీ షిప్లు అనమాట, ఇండియన్ ఓషన్ నేవీ షిప్లు. ఏముంది తెలుసా లొకేషన్, సూపర్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఇలా చూసినాం కదా, సేమ్ అంతా ఫోటో ఇండియన్ పోస్ట్ అనమాట, ఇండియన్ పోస్టల్ గార్డ్. పెద్ద పెద్ద షిప్పులు ఉన్నాయి లోపల. పెట్రోల్ బంకే ఉందన్నమాట. దాంట్లో షిప్పులకి డీజిల్ పట్టించడానికి, పెట్రోల్ పట్టించడానికి తెలియదు నాకు కూడా. దానికి మాత్రం స్టేషన్ లాగా ఉంది. ఇందాక ఫోటోలు తీసుకున్నాం, వీడియోలు దిగకూడదంట. ఫోటోలు పెడతా చూడండి, మళ్ళీ అట్లా అట్లా చూపిస్తాం. మంచి మొత్తం పక్కన ఒక పెద్ద లేక్, దాని నది, పెద్ద నది సముద్రంలో కలిసేది. దాని పక్కనే ఇది పార్క్ లాంటిది అనమాట, నడుచుకుంటూ పోయేదానికి. సూపర్ ఉండదు ఒక లొకేషన్ మాత్రం చూసాడు. ఇదే మొత్తం వెనకాల చెట్లన్నీ, చెట్లు దాటితే అవకంతా నది. ఇది ఒక పార్క్ అనమాట, కానీ పార్క్ పెద్ద పెద్దవి ఉన్నాయి చెట్లు కూడా. కొంచెం పగలపూట వచ్చింటే సరిపోయి, మా వాళ్ళు రా అంటే పడుకొని నిద్రపోయినారు. రాము రా అంటే నొప్పులు వేస్తాను అంటే కాలం మా వాడికి. మొత్తం ఇదే అనమాట, మొత్తం పార్కింగ్ లాగా. వీడియో తీసు, చిన్నపిల్లలు ఆడుకోవడానికి పక్కన లేక్, పార్క్, వాకింగ్. ఇప్పుడే కొంచెం ముందర పోతే కోస్టల్ ఏరియా వస్తుంది. ఇంకా కొంచెం షిప్పులు పెద్ద పెద్దవి ఉన్నాయన్నమాట, చూపిస్తాం మంచిగా. అన్నీ సాయంత్రం కూడా వచ్చింటే బాగుంటారు ముఖ్యంగా. నైట్ మబ్బులో ఏం కనపడదు. ఇంకా ఉండాలి కదా, టైం ఉంది. మళ్ళీ ఎప్పుడైనా కావాలన్నా చూపిస్తే ఇప్పుడు వస్తే రికార్డ్ చేస్తాం, లేకపోతే ఇంకా నెక్స్ట్ బ్లాగ్లో ఏమైనా అప్లోడ్ చేస్తాం. చూడండి మంచిగా. ఇక్కడ మొత్తం ఇదంతా పల్లెటూరు ఉన్నట్టుంది, కొంచెం అవుట్కట్స్. ఇక్కడ ఏముందో లొకేషన్ ఇక్కడ దూరదంగా పోతున్నారు. ఇట్లా పోయి ఇంకా రైట్ తీసుకుంటే కోస్టల్ ఏరియా. పెద్ద షిప్ ఉంటాయి, చూపిస్తా. ఫ్యాక్టరీ ఉన్నట్టుంది మొత్తం. ఇదే కోస్టల్ ఏరియా. ఎంట్రన్స్ లోపల పనిస్తారా పోనీరా మనకి. అట్లా లోపల పోతే ఉంటాయిరా, ఇట్లా పోవచ్చు లోపలికి. ఇక్కడ షిప్ వచ్చేసినాం. ఆ పక్క పోతే వాడు వద్దన్నాడు, వైష్ణవ్ ఎలా లేదంట. ఇది నార్మల్. ఇది చూడు ఎంత ఉందిరా వచ్చా. చూడు ఎంత ఉందో వాడే అమ్మ. ఇది ఎంత అంటే ఇంక పెద్ద షిప్లు ఆండా చూడు, ఒకటి షిప్లు ఆడికి పోనీలో వాడు వైష్ణవ్. మనం పోయే షిప్లు తిరగమో తిరగం. చూడు ఎంత ఉంది. ఇట్లా పోతే సిబిడి బెల్లంపూర్ రైల్వే స్టేషన్. ఇట్లా పోయి రైట్ తీసుకోవాలి. ఇది ఒక ఇన్స్టిట్యూట్, యూనిటీ ఎస్ఎల్ యూనిటీ అంటే ఇది కూడా సర్వీస్ ఉంటుంది. ఇటు ఇక్కడ నుంచి ఎక్కి సెంట్రల్ సిఎస్జీ అంటే శివాజీ ఛత్రపతి టర్మినల్ ఉంటుంది, ఆడ పోవాలి. ఇట్లా పోయి రైట్ తీసుకుంటే అది అది రైల్వే స్టేషన్. అదే అది ఆడెక్కి అట్లా పోవాలా. అది చిన్నది లోకల్ రైల్వే స్టేషన్. ఒక్కనే పోరా నువ్వు, నేర్చుకో అన్నీ తెలుసుకో. పిల్ల పిచ్చిగా బస్ ఎక్కిస్తాంలే. ఇట్లా పోతే ఇన్స్టిట్యూట్. మధ్యలో మెయిన్ రోడ్లో ఉంటారా. రాముకు కావాల్సిన కూడా ఏడే ఉంటాయి అన్నమాట అన్నీ. ఒక లోపల నుంచి ఫ్రెష్ చేసింది. సిబిడి టర్మినల్. ఇది మొత్తం మెట్రో స్టేషన్. రైల్వే స్టేషన్ కూడా పైన అటు సైడ్ లెఫ్ట్.
ఆడ పెట్రోల్ బంక్ చెప్పాలి. మెట్రో స్టేషన్ పిల్ల పిచ్చుక వీడు ఫ్యాన్ చూడు ఎంత ఉందో వాడేమ్మా. ఆల్రెడీ పోతానే ఉంటారు. ఇది రైల్వే స్టేషన్, పైన మెట్రో స్టేషన్. వెళ్ళప్పుడు సిబిడి మెట్రో చిన్న మెట్రో స్టేషన్ లాంటిది. బయటకు వస్తానే ఇది లోకల్ ట్రైన్, లోకల్ స్టేషన్. ఏది అంతే ఇదన్నమాట సెంట్రల్ స్టేషన్. ఈ నుంచి శివాజీ ఛత్రపతి రైల్వే స్టేషన్ మెయిన్ స్టేషన్ ముంబైలో ఉంటుంది. ఆడికి ఇంకా ఎల్టీటీ లోకనాథ తిలక్ నగర్ టెర్మినల్, ఆ రెండు స్టేషన్లకి జంక్షన్ కనెక్షన్ అనమాట. ఇక్కడ ఎక్కినామంటే డైరెక్ట్ ఆ స్టేషన్లో, ఆడ నుంచి ఇంకా డైరెక్ట్ బెంగళూరు, తిరుపతి, కడప ఇవన్నీ పెద్ద పెద్ద స్టేషన్లకి ట్రైన్లు అక్కడి నుంచే ఉంటాయి. మనకి ఏమన్నా లాంగ్ జర్నీ చేయాలంటే అక్కడికి పోయి ఎక్కాలి. ఇక్కడి నుంచి ట్రైన్ ఎక్కి ఒక 25 to 30 కిలోమీటర్స్ ఉంటుంది ఇటు నుంచి లోపలికి. 1.5 hour జర్నీ ఉంటుంది. ఆ 1.5 hour జర్నీ తర్వాత మెయిన్ స్టేషన్ చేరుకుంటే మెయిన్ స్టేషన్ నుంచి మా డెస్టినేషన్ పోతాం అన్నమాట. చూద్దాం నెక్స్ట్ ట్రైన్ ఏమైనా బుక్ అయిందంటే ఆ ట్రైన్లో పోవాల్సిందే. లాస్ట్ అనుకున్న ట్రైన్ కోసం పోయి ట్రైన్ టికెట్ క్యాన్సిల్ అయ్యి బస్సు టికెట్ బుక్ చేసుకుని బస్సు టికెట్లు కూడా క్యాన్సిల్ అయ్యి మళ్ళీ వేరే బస్సు బుక్ చేసుకుని వచ్చినాం. అన్ని కష్టాలు పడినాము రాత్రి. వచ్చేవాడు పోయేవాడు ఎన్ని కష్టాలు పడాలా చూడండి గాయ్స్. ఏరామో మీకోసం చిన్న చిన్న బండ్లు ఇవి స్కాన్ చేసుకొని మనకి ఎక్కడ కావాలంటే అక్కడ తిరుక్కొని పోతాం అనమాట. ఇట్లా స్టేషన్లు ఉంటాయి, ఈ స్టేషన్లో వదిలేసేయచ్చు ఛార్జింగ్ వాటిలో. ఇక్కడ స్కానర్ ఉంది కదా, ఈ యాప్ డౌన్లోడ్ చేసుకొని రీఛార్జ్ చేసుకుంటే ఈ స్కానర్లో ఆ స్కానర్ వచ్చి లాగిన్ చేస్తే కదా ఆ లాగిన్ నుంచి ఇది అవుతుంది. లాగిన్ నుంచి మనం స్టార్ట్ అవుతుంది బండి, మనం మళ్ళీ అక్కడ పెట్టేంత వరకు యూజ్ చేసుకోవచ్చు. కిలోమీటర్ per రూపీస్ అని చెప్పి ఛార్జ్ చేస్తారు వాళ్ళు. సిగ్నల్ మనం క్రికెట్ వెళ్తాం. చిన్న స్టేడియం క్రికెట్ ఏమొత్తం కాలేజీ క్రికెట్లే మచ్చా. అదే మా ట్రైనింగ్ సెంటర్. ఇది రైల్వే స్టేషన్, లోకల్ ఇంటర్నేషనల్ కాదు, లోకల్ రైల్వే స్టేషన్ అన్నమాట. మెట్రో స్టేషన్ లాంటిది, అంత పెద్దది రావు. మా ఇట్లే వాడమ్మ అంత చిట్ చాట్ ఫుడ్లే అనమాట. ఆడ బండ్ల మీద కూడా లేవు రాము. మనకల్లా అయితే బండ్ల మీద పెట్టినా, ఇక్కడ బండ్ల మీద లేవు, ఓన్లీ షాపులు అంటావా తినేటి. లాలీపాపులు మచ్చారే ఇడ్లీ ఉంటుంది, ఇడ్లీ పెడతాను. ఇందాక నైట్ టైం చూసినారు కదా, ఇది డే టైం వ్యూ అనమాట. రైల్వే స్టేషన్ ఇదే, ఇంటర్నేషనల్ టెక్నాలజీ ఆఫ్ సెంటర్ అని చెప్పి రైల్వే స్టేషన్ ఇదే. సిబిడి మెయిన్ రైల్వే స్టేషన్, లోకల్ రైల్వే స్టేషన్. ఇక్కడి నుంచే డే టైం వ్యూ ఇది. ఏదో కొంచెం పని ఉన్నాయంటే మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ వచ్చినాం ఇట్లా, అప్పుడు తీసిన వీడియో ఇది. మా పీజీ దగ్గర అనమాట, నా ఏరియాలో ఏదో సాంగ్ కల్చర్ ప్రోగ్రామ్ ఏదో చేసినారు. అప్పుడు ఏదో
వీళ్ళ కల్చర్ వీళ్ళ ట్రెడిషన్ ఎట్లుంటుంది అని చూడడానికి నిలబడుకొని తీసినాం మన ఫొటోస్ వీడియోస్. సాంగుల ప్రోగ్రామ్ బాగానే ఉండే, బాగా పడతారు. ఇక్కడ ట్రెడిషనల్ వేరేలాగా ఉంటుంది అన్నమాట, మొత్తం నార్త్ ట్రెడిషనల్ ఉంటుంది ఇక్కడంతా. వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ కానీ వాళ్ళ మెన్స్ డ్రెస్సింగ్ స్టైల్ అంతా వేరే వేరే ఉంది.